పువ్వుల తోటలో కల్లోలం. లావణ్యపురంలో ఒక నందనవనం. వనానికి ప్రక్కగా పుష్పవాటిక. పుష్పవాటికలో ఒక చక్కటి కొలను ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా పువ్వులే పువ్వులు. అంతా పువ్వులమయం. రంగురంగులలో పువ్వులు, రకరకాల పువ్వులు, పరిమళాలను వెదజల్లి పరమానందం కలిగించే పువ్వులు. భూమ్మీద పువ్వులే, నీటిలోనూ పువ్వులే. ఇంత జనాభా ఉండే పుష్పజాతికి రాజు ఉన్నాడు. ఆ రాజు రోజూ దర్బారు చేస్తాడు, తీర్పులు చెబుతూ ఉంటాడు. పుష్పరాజ్యం చాలా కాలం రామరాజ్యంలాగా చల్లగా సాగిపోయింది. అయితే ఉన్నట్టే ఉండి ఒక రోజున పువ్వుల తోటలో పెద్ద పేచీ వచ్చింది. ఇది మంత్రి పదవిని గురించిన పేచీ. తుప్పల్లో పడి ఉండే మొగలి పువ్వు వయ్యారంగా లేచి నించుని, నా పరిమళం యోజనాల దూరం వ్యాపిస్తుంది. నేను విరజిమ్మే పరిమళానికి ఎంతో దూరాన ఉండే జనులు ఆహా, ఎక్కడి నుంచి వస్తున్నదీ సువాసన అని దిగ్భ్రమ చెందుతారే. అందుచేత నేనే గొప్పదాన్ని అన్నది. ఈ మాటలకు రోషపడి నీటిలో నుంచి కమలం జడ ఊపుకుంటూ పైకి వచ్చింది. నీ గొప్పతనం ఎవరికి తెలియదు. వంటి నిండా ముళ్ళు నువ్వున్ను. కంటికి ఇంపైతే గదా తర్వాత సంగతి. మన జాతిలోకెల్లా అత్యంత ఆకర్షణీయమైనటువంటి నన్ను పట్టడానికి అంతఃపుర స్త్రీలు సైతం ఆత్రత పడుతూ ఉంటారే. ఆ కథలెప్పుడు విననే లేదా నువ్వు అన్నది. ఎందుకు మొగలి పువ్వు మీద మీదకి వచ్చి, ఏమిటే ఎర్రగా ఉంటే సరా, చూపుల బొమ్మలాగా ముళ్ళు ముళ్ళు అని దెప్పుతున్నావే. గొబ్బికి లేవా, గులాబీకి లేవా ముళ్ళు? వాళ్ళేం తక్కువ వాళ్ళా? ఆలోచించి మరీ మాట్లాడు అని గద్దించింది. ఈ గడబిడ విని రాజ్యంలోని పుష్పజాతులన్నీ పరిగెత్తుకుంటూ వచ్చినాయి. కొందరు ఆ పక్షం కాశారు, కొందరు ఈ పక్షం కాశారు. పెద్ద రగడ జరిగింది. ఈ రగడ సరాసరి సుమదర్బారు వరకు పోయింది. రాజుగారు వచ్చారు. సుమదర్బారుకు ఇప్పుడు న్యాయాధిపతి పొద్దుతిరుగుడు పువ్వు. ఈయన పగలల్లా సూర్య నమస్కారం చేసుకుని రాత్రిపూటలందే కేసులు విచారణ చేసి తీర్పు చెప్పేది. కమలం, మొగలి పువ్వుల కేసు మరునాటికి వాయిదా పడింది. మరునాడు వాద ప్రతివాదులు ముందుగానే న్యాయస్థానం చేరుకున్నారు. చీకటి సమయం. వాద ప్రతివాదుల వకీళ్లు సిద్ధంగా ఉన్నారు. న్యాయాధిపతి, రాజుగారు ఉచితమైన స్థానాలను అలంకరించారు. ముందుగా కమలం వైపు తిరిగి దాన్ని సంజాయిషి చెప్పమన్నారు. కమలం తరపు వకీలు లేచి, ప్రభూ, చీకటి సమయం. వాద ప్రతివాదులు వకీళ్లు సిద్ధంగా ఉన్నారు. న్యాయాధిపతి, రాజుగారు ఉచితమైన స్థానాలను అలంకరించారు. ముందుగా కమలం వైపు తిరిగి దాన్ని సంజాయిషి చెప్పమన్నారు. కమలం తరపు వకీలు లేచి, ప్రభూ, మా కమలం గారి ప్రతిభ ఎంతసేపు సూర్యుడు ఉండేంతసేపే. రాత్రి పడితే వారికి మాట కూడా రాదు అన్నాడు. చిక్కే వచ్చింది. పగటిపూట న్యాయాధిపతి తీర్పు చెప్పలేడు. రాత్రిపూట ముద్దాయి మాట్లాడలేడు. ఇంకా ఈ తగవు పరిష్కారం ఎట్లా? మళ్ళీ మరునాటికి వాయిదా వేశారు. ఈ సందర్భంలో మొగలికి ఒక మంచి ఉపాయం తట్టింది. వెలుగునిచ్చే ఒక చిత్రమైన ఆకు వద్దకు వెళుదామని. సూర్యుడు లేకపోయినా తన పచ్చటి కాంతితో ఆ ఆకు లోకాన్ని ప్రకాశింపచేయగలదు. ఈ ఉద్దేశంతో మొగలి పువ్వు వెలుగునిచ్చే ఆకు వద్దకు వెళ్ళి మాట్లాడింది. మరునాడు పుష్పరాజ్యమంతా దర్బార్ వద్దనే విడిసింది. రాజు, న్యాయాధిపతి వారి స్థానాలు అలంకరించారు. ఆనాడు పొద్దుపోయినా చీకటి పడలేదు. ఎక్కడ చూసినా చేమంతులు, గాజుబుడ్ల వంటి తమ కాంతితో వింతగా ప్రకాశిస్తున్నాయి. పొద్దు తిరగకుండానే ప్రొద్దుతిరుగుడు పువ్వు దర్బారుకు రాగా అందరూ విస్తుపోయారు. వాది ప్రతివాదుల తరపు వకీళ్లు గట్టిగా వాదించారు. వాదనలన్నీ అయిన తర్వాత న్యాయాధిపతి ఇలా తీర్పు చెప్పాడు. ఈ కేసులో వచ్చిన ఇద్దరూ గొప్పవాళ్లే, ప్రముఖులే. పరిమళానికి మొగలి, అందానికి కమలం రెండూ లోకానికి అవసరమే. ఇందులో వాదనకు ఎటువంటి అవకాశమూ లేనందున కేసు కొట్టివేయడమైనది అని. అప్పుడు రాజుగారు చిరునవ్వుతో సింహాసనం మీద నుంచి లేచారు. గౌరవనీయులైన మన న్యాయాధిపతి గారు చెప్పిన తీర్పు ఎంతో యుక్తియుక్తంగా ఉంది. మనలో మనం ఐక్యత లేక చిలిపి కయ్యాలు ఆడుకోవటం చేతనే మానవులు మనల్ని హింసించటం జరుగుతుంది. ఆడవాళ్ల అందం కోసం మనల్ని మెడలు తుంపి వారు ధరించడమట. గొప్పవాళ్లను సన్మానించడం కోసం మన జాతిని లెక్క లేకుండా నాశనం చేసి
వారు దండలు గుచ్చి వేసుకోవడమట. ఏమిటి న్యాయం? ఎక్కడిది న్యాయం? మన స్థితి భద్రంగా ఉండాలంటే మన శ్రేయస్సు కోరే మంచి మంత్రివర్గం అవసరమై ఉంది. కనుక ఇప్పుడు ఒక్కొక్క గుణానికి గొప్ప పేరు పొందిన మొగిలి, కమలాలను ఇద్దరినీ మన ఆస్థానంలో మంత్రులుగా నియమిస్తున్నాము. ఇందుకు సమ్మతిస్తూ పుష్పజాతులన్నీ జేజేలు కొట్టినాయి. కథ సంపూర్ణం.